నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. శుంకర వెంకటేశ్వరరావు గారు, సువేర గారు క్షేత్రస్థాయి పరిశీలకులు. ప్రతిసారి ఏదో కార్పొరేట్ కంపెనీల్లో కాకుండా ఒక రైతు బిడ్డగా గ్రామీణ పట్టణ ప్రాంతాల గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా, పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశీలకులుగా ప్రతిసారి మన ముందు ఒక రిపోర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలా ఎలక్షన్ జరిగిన సరళి మీద ఎవరి కాన్ఫిడెన్స్ ఏంటి, కాన్ఫిడెన్స్ ఉంటే అధికార వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఈ అంశాల మీద సమగ్రంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సువేర గారు మనతో ఉన్నారు. నమస్కారం సువేర గారు. సువేర గారు, నేను మొట్టమొదటి మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న, దాని తర్వాత 1 by 1 వెళ్దాం. మనం పోలింగ్ తర్వాత, సరే పోలింగ్ రోజో పోలింగ్కి ముందో సహజంగా కొంత వివాదాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు, పల్నాడు లాంటి ప్రాంతాల్లో వివాదాలు జరగడం, గొడవలు జరగడం, చిన్న రక్తపాతాలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత తాడిపత్రి, పల్నాడు, చిత్తూరులో జరిగినటువంటి సంఘటనల్ని మీరు క్షేత్రస్థాయిలో ఎట్లా చూస్తున్నారు వాటిని? ఇది క్షేత్రస్థాయిలో ఎలాగంటే, ప్రధానంగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇది పొల్యూషన్ మొదలైంది రాష్ట్రంలో. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అక్కడే మొదలైంది. ఎలక్షన్ కమిషన్ సరైన ఫరం నిర్ణయం తీసుకుంటాలో మేనమేషాలు లెక్కించడం కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో మరి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ అసలు అక్కడ చీఫ్ సెక్రటరీని ఉంచడమే చాలా రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, నైతికంగా కూడా వ్యతిరేకమైంది. ఆ చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీని కూడా మార్చడానికి చాలా రోజులు కొనసాగించుకుంటూ వచ్చి, మళ్ళీ డీజీపీని కొత్తగా నియమించే కమిటీ ఒక ప్యానల్ పంపించే దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన పేర్లు పంపించుకుంటాం కూడా జరిగింది. ఏదో గుడ్డిలో మెల్లలాగా పాత డీజీపీ వెళ్ళిపోయి కొత్త డీజీపీ వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మారింది, కానీ పూర్తిగా ప్రక్షాళన అనేది జరగటం అనేది జరగలేదని నేను అనుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో డిఎస్పీ స్థాయి మొదలు సిఏలు, ఎస్ఐల వరకు కూడా వీలైనంత వరకు వాళ్ళ పాత వాళ్లే పాత ప్రభుత్వాల కొమ్ము కాసినట్టే ప్రవర్తించారు. ఈ వైలెన్స్ జరగటానికి కారణం వీళ్ళు ఎందుకంటే ఊహించిన దానికంటే వేరుగా జరిగింది క్షేత్రస్థాయిలో. మనం అది మొదటి నుంచి గత 5-6 నెలల నుంచి మనం అనుకున్నాం. లాస్ట్ 2 months ఎలక్షన్ బిఫోర్ కూడా నేను అనుకుంటే ఏప్రిల్లో షెడ్యూల్ వచ్చే ఆ టైంలో కూడా నేను మాట్లాడారు, హైదరాబాద్ నిర్మానుష్యం అయిపోతుంది, మీరు చూస్తూ ఉండండి పోలింగ్ రోజు కానీ మనం అనుకున్నాం. కరెక్ట్. అలాగే మద్రాసు, బెంగళూరు నుంచి కూడా విపరీతంగా వస్తాయని అదే జరిగింది. మనం అనుకున్నదే జరిగింది. 30 లక్షలకు పైగా వచ్చారు, వెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎంతమంది ఎవరో రారు, అక్కడ బెనిఫిషరీస్ అందరూ కూడా భయపెట్టేస్తే మనకు ఓట్లు వేస్తారని వాళ్ళు ఊహించారు. తర్వాత ఈ పోలింగ్ దీనికి ఈ వాలంటీర్లను బాగా వాడుకోవచ్చు అని చెప్పి కూడా ప్రలోభ పెట్టవచ్చు, ఓటర్లను భయపెట్టవచ్చు వాళ్ళ ద్వారా అని కూడా వాళ్ళు ప్రయత్నించారు. ఎలక్షన్ కమిషన్ దాని మీద వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దూరం పెట్టాలనేది జరగటం. తర్వాత వాలంటీర్లో కూడా ఒక అభద్రతా భావం ఏర్పడతాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది, రేపు పొద్దున వైసీపీ ఓడిపోతే మన బతుకులు ఏమో అయిపోతాయి అనేది ఒకటి ఉంటాం. తర్వాత చంద్రబాబు గారు కూడా మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని కొనసాగిస్తాం, 10,000 రూపాయల జీతం పెంచుతామని, 10,000 రూపాయలు పెంచుతామని వచ్చే వరకు కూడా వాళ్ళలో కూడా కొంత మార్పు వచ్చింది. వాళ్ళు ఏకపక్షంగా వెళ్ళే వాళ్ళలో కూడా చాలామంది తగ్గారు. ఈ పరిస్థితులు ఏంటంటే, ప్రజల్లో కూడా అప్పటిదాకా భయంతో భక్తిగా ప్రవర్తించినటువంటి ప్రజలు అధికార వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర భయంతో కూడిన భక్తితో ప్రవర్తించారు. అక్కడ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ కూడా ఆ భక్తిభావం పోయింది, తిరుగుబాటు భావం అనేది ప్రబలంగా బయటకు వచ్చేసింది. ఒక పిల్లిని కనుక గదిలో పెట్టి కొడితే ఎదురు తిరిగినట్టు ఏమవుతుందంటే, అది కొట్టి బాగా ఇదైపోయేటప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు తిరుగుబాటు అనేది వచ్చేసింది ప్రజల్లో. అది ఏకపక్షంగా అయిపోయింది. ఉదయం మీకు 6:30 అయ్యేటప్పటికే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆమోలాగా ఆ చివరి నుంచి ఈ చివరికి ఎక్కడ చూసినా కూడా ఒక పెద్ద సంక్రాంతి కోలాహలం లాగా పోలింగ్ బూత్ల దగ్గర ఓట్లు వచ్చేసారు. అది ఎట్లా ఉందంటే, కొంతమంది నాకు మిత్రులు చెప్పింది, కోడి పందాలు బర్రెల దగ్గర ఎట్ట అయితే జనాలు గుమిగూడు నేనని అంటారు, ఆ రకంగా పోలింగ్ బూత్ల దగ్గర జనం వచ్చేసారు. 8-9 అసలు కోలాహలంగా ఉందని చెప్పారు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అది చూడగానే వీళ్ళలో వెన్నులో వణుకు మొదలైంది అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో, క్యాండిడేట్లు అందరిలో కూడా. కాబట్టి మనం ఓడిపోతున్నాము అనేది ఒక ఫ్రస్ట్రేషన్ అనేది నేను అనుకుంటున్నాను. ఫ్రస్ట్రేషన్తో కూడా ఇక్కడ పోలింగ్ బూత్లకి ఉదయాన్నే అంత క్యూ కట్టడం అని అంటే, సహజంగా ఎలక్షన్లో ఏం జరుగుతుంది, కొంతమంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, పోల్ మేనేజ్మెంట్లో భాగంగా
కొంత ఉదయం వరకు కొంత లబ్ధిదారులు ఎవరో వీళ్ళంతా పోలింగ్ చేసేస్తే మధ్యాహ్నం తర్వాత వచ్చి పోలింగ్కి వచ్చేటువంటి వాళ్ళలో ఏమన్నా అల్లర్లు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా జరిగితే వాళ్ళు భయపడి పోలింగ్కి రాకుండా వెళ్ళిపోతారు, అందరితోటి పోలింగ్ అయిపోతుంది, లబ్ధిదారుల వరకు వేసేస్తారు. అంటే ఇలాంటి ప్లాన్లలో కూడా అధికార పార్టీ ఉంటుందని కొన్ని విశ్లేషణలు కానీ అటువంటి దానికి భిన్నంగా జరిగింది కదా. అందరం ఉదయమే పోటీ వేశారు, సాయంత్రం వరకు కూడా కొంతమంది ఖాళీ లేదు అన్నప్పుడు సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసి కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పొద్దున్నే ఖాళీ లేని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే తాపీకి వెళ్దాం అనుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోదాం, సోమవారం ఇది కదా, మళ్ళీ మంగళవారం ఆఫీసులకి వెళ్ళిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేశారంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు ఉదయం వెళ్ళిపోయి లైన్లో నిలబడ్డారు. మిగిలిపోయిన వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మధ్యాహ్నం తాపీకి వెళ్ళారు. ఇప్పుడు వైసీపీ ఏం సూత్రీకరిస్తుందంటే మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళందరూ రాత్రి 10 దాకా ఉన్న వాళ్ళందరూ మాకు ఓట్లు వేశారు బెనిఫిషరీస్ అని చెప్పి అనుకుంటున్నారు. అది భ్రమలాలై. ఇప్పుడు మనం 2019లో తెలుగుదేశం పార్టీ మహిళలకి పసుపు కుంకుమ అని చెప్పి ముందు రోజు మీకు అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసిన కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకుండా ఆ డబ్బు అంతా తీసుకొచ్చి మహిళలకి పసుపు కుంకాల కింద పెడితే మహిళలు ఏం చేశారు, అంత అమాయకుల మహిళలు, వాళ్ళ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. మరి ఆ నిర్ణయం జరిగిపోయిన తర్వాత మరి మర్నాడు ఓటింగ్లో లైన్లో ఇట్లాగే వీళ్ళు అనుకున్నారు, రాత్రి 9 వరకు లైన్లో నిలబడ్డారు మహిళలందరూ కూడా, ఆ ఓట్లని మనకేనని అనుకున్నారు. అప్పుడు మిడ్నైట్ 3 గంటల వరకు కూడా జరిగినాయి కొన్ని ప్రాంతాల్లో. మరి ఏమైంది, కోసి కారం పెట్టారు. అది పసుపు కుంకుమ పెడితే ఆ మహిళలు తెలుగుదేశానికి కోసి కారం పెట్టారు. మరి ఓట్లు పడలేదు కదా. ఇది కూడా అంతే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఏం పెద్ద లబ్ధిదారులు ఏం పెద్ద లాభపడ్డారని వైసీపీని వీళ్ళు మొయ్యాలి, వాళ్ళ బతుకులో పక్క ఛిద్రమైపోతాంటే 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఘటనలు వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతూ ఉంటే వాళ్ళు సామాన్యులు. మనం అంతమునుపు కూడా చాలా వీడియోలో చెప్పుకున్నాం, ఒక 1000 కోట్లున్న రఘురామకృష్ణరాజు అనే ఒక ఎంపీకే దిక్కు లేనప్పుడు ఒక దళిత డాక్టర్, గొప్పగా చదువుకున్న డాక్టర్నే రోడ్డు మీద పడేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్చడం, కొట్టడం, హింసించడం జరిగినప్పుడు, ఒక డ్రైవర్ని చంపేసి ఇంటికే డోర్ డెలివరీ చేస్తే అటువంటి వ్యక్తికి వెళ్ళి పోలీసులు సెల్యూట్ కొడుతున్నప్పుడు, అబ్దుల్ సలాం లాంటి వాళ్ళ కుటుంబం ఇదైతే ఒక అమర్నాథ్ గౌడ్ లాంటి కుర్రాడు అక్కడ ఆత్మహత్య చేసుకుంటే దానికి దిక్కుముక్కు ఏముంది అసలు? ఒక యువతుల మీద సామూహికంగా మానభంగాలు జరిగినాయి తాడేపల్లి చుట్టుపక్కల. ఇటువంటి కొన్ని వందల ఘటనలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే తీసుకెళ్లి 2 నెలలు లోపల పెడితే బెయిల్ లేదు, ఏమీ లేదు. కొన్ని వందల మంది ప్రశ్నించిన వాళ్ళందరినీ సోషల్ మీడియాలో బయట ప్రశ్నించిన వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఒగ్గబట్టుకుని ఉంటారు, మనకెందుకులే, మనం సామాన్యులు నోరెత్తితే మనకు భద్రత లేదు కదా, తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా భయపెట్టడం, మీకు పెన్షన్లు రాకుండా చేస్తామని పెట్టడం, ఇవన్నీ అంతే ఏంటంటే ఎవరికాడు సర్లే అని ఊరుకుంటారు. ఈ అరాచక పాలన ఎప్పుడు ఎంత త్వరగా పోతుందా అనేది ప్రతి ఒక్కరు స్వేచ్ఛ జీవి, ప్రతి మనిషి కూడా ఎంత త్వరగా పోతుందా అని మనసులో పెట్టుకుంటారు, బయటకు వచ్చి మాట్లాడలేరు. తర్వాత కొనసాగిన పరిణామాల్లో దానికి వచ్చింది ఏంటంటే మన ఈ రాళ్ల మీద బొమ్మలు వేయటమే జనాలు అసహ్యం పుట్టింది, సర్వే రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటమే అసహ్యం పుట్టింది. పాస్బుక్ల మీద బొమ్మ వేసుకున్నప్పుడు ఇంకా పూర్తిగా ఆత్మగౌరవం దెబ్బతింది తెలుగు జాతిలో. వీడెవడో వాళ్ళ ఫోన్ ఫోటో మా పాస్బుక్ల మీద వేయటం ఏంటనేది జనాలు అసహ్యం వచ్చింది. ఉంటే మురుసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, 5-10% కులం పేరుతోనో లేకపోతే పార్టీ పేరుతోనో ఆ ఫోటో చూసుకుని మురుసుకునేవాళ్ళు కొంతమంది, అదే సేమ్ సైకో బాపతులు కొంతమంది ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది రైతులు ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వీళ్ళెవరు, వాడి ఫోటో వీడి ఫోటో మా పాస్బుక్ల మీద ఏంటి అనేది ఒకటి వచ్చింది. దీని కొనసాగింపుకి ఏమైందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్ 1 మంత్లో బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ అసంబద్ధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాంట్లో అసలు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని ఎవరిని పెట్టాలి ఏంటి అనేది ఒక నిబద్ధతగా ఒక క్రిస్టల్ క్లియర్ లాంటి ఒక ఇది లేకుండా వేగ్గా పెట్టేయటం, దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం, చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, తప్పుల తడకతో కూడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అసెంబ్లీలో చర్చించింది ఒకటి, బయట బిల్ రూపంలో వచ్చింది ఒకటి. సో వీటన్నిటి దృష్ట్యా పోటెత్తారు జనం పోటెత్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు సెంటో కొంట ఉంటుంది, మాట చెబుతాం, మీ తల్లిదండ్రులకి ఊళ్ళో 2-3 ఎకరాల భూమి ఉంది అనుకుందాం, మా తల్లిదండ్రులకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని ఎవరో ల్యాండ్ టైటిలింగ్ పేరుతో రేపొద్దున ఏదో అయిపోతుంది అన్నట్టు 100 సంవత్సరాలుగా బ్రిటిష్ టైం నుంచి
బ్రిటిష్ సిస్టమ్ ఏం తప్పేం కాదు కదా, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు సర్వే సెటిల్మెంట్ ఇవన్నీ కూడా. దాన్ని భిన్నంగా వాళ్ళు అసంబద్ధంగా తీసుకొచ్చేసి ఇక్కడ తెలంగాణలో ధరణి ఎట్ట అయితే అసాంఘికంగా చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చారు, ఆ రకంగా తీసుకొచ్చి మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కొలగొట్టే ప్రయత్నం, గుప్పెట్టో పెట్టుకునే ప్రయత్నం, దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక భయం అనేది ప్రజలు. కేసీఆర్ ఓడిపోవడంలో ధరణి ఎంత పాత్ర పోషించిందో 100% అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతే పాత్ర పోషించింది. సేమ్ మోడస్ ఆఫ్ ఆపరండి. ఇక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అరాచకంగా అనైతికంగా ప్రవర్తించిందో అక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా అదే అరాచకంగా ప్రవర్తించింది. ఇక్కడ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రశ్నించిన వాళ్ళందరినీ పోలీసుల ద్వారా భయపెడతా టెలిఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా అందరినీ ఇబ్బంది పెట్టుకుంటా వచ్చారో, ఎలాగైతే మరి ఇక్కడ రైతు బంధు దళిత బంధు అని పెట్టారు, మరి ఈ బంధులు ఏమైనాయి? మరి వీళ్ళందరూ ఓట్లు వేసారా? గ్రామీణ స్థాయిలో దళితులు ఎక్కువేగా, మరి దళితులు మరి ఒక్కొక్క చోట లక్షల మెజార్టీలు ఎటా వచ్చినాయి? మరి రైతు బంధు వేసిన వాళ్ళందరూ మరి రైతులేగా. మరి గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది? తెలుగు వాళ్ళు ఒక్కలే కదా, పేరు కూరిన రాష్ట్రాలు 2 విభజన రేఖలతో 2 రాష్ట్రాలు అవ్వచ్చు, కానీ హ్యూమన్ సైకాలజీ ఒకటిగానే ఉంటుందిగా, తెలుగు జాతి అంతా ఒకటిగానే ఉంటుందిగా, ఆలోచించే సరళి. సేమ్ ఇదే పద్ధతి అక్కడ కూడా అవుతుంది. అక్కడ కూడా ఏంటంటే దీన్నే పెట్టుకుని భూములన్నింటినీ గుప్పెట్టో పెట్టుకుని భయపెట్టి మా చెప్పు చేతలు ఉండమని ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక పాలిగాడ్ లాగా, ఒక అసాంఘిక శక్తిలాగా తయారు చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. నేను అనుకుంటాం ప్రజలు మాత్రం చాలా చెప్పు దెబ్బలు కొట్టినట్టే పట్టుకుని రేపు 4వ తారీఖుని తెలుస్తుంది అది. ఓకే, నేనేమంటానంటే సరే ఒకవేళ వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటే పోలింగ్ రోజు ఏదో హడావుడి చేసి వదిలేసేయచ్చు, కానీ పోలింగ్ తర్వాత ఇంత విధ్వంసం జరగడం అంటే 24వ తారీఖు వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఇదే చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో పోలీసులు నడుస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా మరి వాళ్ళ సపోర్ట్ ఇంకా కొనసాగుతుంది, పోలీసుల సపోర్ట్ ఇంకా కొనసాగుతున్నట్టే మనకు అర్థమవుతుంది కదా. నిన్న మొన్న వైలెన్స్ బ్రేక్ అవటం, ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ దగ్గరికి చంద్రగిరి క్యాండిడేట్ వెళ్తే సుత్తులు కొడవళ్ళు పట్టుకుని దాడులు చేయడం ఇవన్నీ చూస్తా అంటే బరిదిగిచ్చారు కదా వాళ్ళు. అండ్ ఈ లోపు ఉండగానే ప్రభుత్వం మన చేతుల్లో ఉండగానే మన ప్రభుత్వం నడుస్తుంది, ఆపద్ధర్మ ప్రభుత్వం, అదే పోలీసులు ఉన్నారు చేతుల్లో, తర్వాత రాదు. అంతేగా ఇప్పుడు ఒకవేళ తర్వాత వచ్చేటట్టు అయితే రేపు అధికారం 4వ తారీఖు తర్వాత అధికారంలోకి వస్తాం కదా, ఎవడన్నా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అనే ఇది ఉంటుంది కదా, మార్కింగ్ చేసుకుని పలానా గోపి పలానా ఇట్లా మార్క్ చేసుకుని తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు జరిగింది అదే కదా, అన్ని చోట్ల జరగల. మీరు చాలా చోట్ల గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూస్తే కొంతమంది ముఖంలో నెత్తురు చుక్కలేదు. వైసీపీ తరపున నిలబడిన మాజీ మంత్రులు, ప్రధానంగా అరిసి గొగ్గోలు పెట్టిన 5 ఏళ్ళు అడావుడి చేసిన వాళ్ళు ఎవరి ముఖాన నెత్తురు చుక్కలేదు. వాళ్ళు ఎక్కడ తెగబట్టల, ఎందుకంటే రేపు పొద్దున అయిపోయింది, మనం కనుక నోరెత్తితే మనకు ఒళ్ళు చేడుతుందనే భయం వాళ్ళల్లో ఉంది. మీరు అది గమనించారో లేదు, ఎక్కడికక్కడ వైరాగ్య భావం వచ్చేసింది. కొంతమంది దేశం వదిలిపెట్టి మరి ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలేనా? పూర్తిగా మేకపోతు గాంభీర్యాలే కాదు. పల్నాడు లాంటి ఫెరోషియస్ ప్రాంతాలు, ఫ్యాక్షన్ జోన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు రాయలసీమలో తాడిపత్రి తప్పించి ఇంక ఇతర ప్రాంతాలు ఎక్కడ కూడా మీరు జరగల. తాడిపత్రిలో ఏంటంటే అక్కడ ఉన్న అతను క్యాండిడేట్ అటువంటి వాడు, ఒక అసాంఘిక శక్తిగా కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్. అట్లాగే ఇప్పుడు అక్కడ ఇతను కూడా పిన్నెల్లి కృష్ణారెడ్డిని చూసినా కూడా మాచర్ల ఒక ఎమ్మెల్యేగా వెళ్ళిపోయి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు కాల్చడం, నేలకేసి కొట్టడం అంటే అలాంటి అసాంఘిక చర్య. పోలీసులు ఏం చేశారు మరి? ఆయన పక్కన గన్మ్యాన్లు వెళ్ళి ఎమ్మటనే చెప్పాలి కదా, రిపోర్ట్ చేయాలి కదా ఎస్పీకి. మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చే 2 గన్మ్యాన్లో ఒకళ్ళు ఇంటెలిజెన్స్ నుంచి వెళ్తారు, ఒకళ్ళేమో సెక్యూరిటీ నుంచి వెళ్తారు. మరి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పాలి, ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ చేయాలి. ఈ రోజు ఎమ్మెల్యేని ఎవరెవరు కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనేది. ఎమ్మెల్యేలు ఊరినే గన్మ్యాన్లు గన్ పట్టుకుని కాపాడటమే కాదు వాళ్ళ డ్యూటీ. వీళ్ళు ఏమనుకుంటారంటే గన్మ్యాన్లు నా పక్కన ఉండారు, నన్ను కాపాడుతున్నారు అనుకుంటారు. కానీ అసలు ఒరిజినల్ గన్మ్యాన్ల డ్యూటీ ఏంటంటే రోజు ఎమ్మెల్యేలని, ఎంపీలని, లేకపోతే మంత్రులను ఎవరెవరు కలుస్తున్నారు, వీళ్ళు దినచర్యలు ఏంటి, వీళ్ళ మూవ్మెంట్లు ఏంటి అనేది సాయంత్రానికి రిపోర్ట్ చేయాలి హెడ్ క్వార్టర్స్కి. ఇది అసలు ప్రధానంగా చెప్పేది గన్మ్యాన్లు చేయాల్సిన డ్యూటీ. వీళ్ళు చేసే అసాంఘిక చర్యలు ఏమైనా ఉన్నాయా, అసాంఘిక శక్తులు ఏమైనా వచ్చి ఏమైనా కలుస్తున్నాయా, మిమ్మల్ని పక్కన పెట్టి ఏమన్నా ప్రైవేట్ మీటింగ్లు జరుగుతున్నాయా, మరి ఇంటెలిజెన్స్లో జరిగే ఇదే మరి ఇదంతా జరగాలి కదా. మరి ఆయన పక్కనుండి ఎమ్మెల్యేలు పక్కనుండి గన్మ్యాన్లు ఇద్దరు మరి ఇమీడియట్గా ఎస్పీకి రిపోర్ట్ చేయాలి. కాదండి మా ఎమ్మెల్యేని పగలగొట్టాడని పలానా నెంబర్ బూత్లో ఈవీఎంలు బూత్లో గన్మ్యాన్లు కనపడలేదు, బయట ఉంటారుగా. గన్మ్యాన్లు వదిలిపెట్టి వెళ్ళడానికి అప్పటి వరకు అతను ఎమ్మెల్యేనేగా, ఇంకా ఇదే కదా. మరి గన్మ్యాన్లు ఉండి ఉంటారు కదా, బయట ఉండి ఉంటారు.
బయట వాళ్ళ కళ్ళలో పడకుండా ఉంటుందా గొడవ జరిగినప్పుడు? పోనీ అక్కడ ఉన్న సిబ్బంది ఉన్నారుగా, ప్రభుత్వ సిబ్బంది, వాళ్ళు చెప్పాలిగా ఎమ్మెల్యే నుండి పగలగొట్టిందని. అగంతకులు వచ్చి, గుర్తు తెలియని వాళ్ళు వచ్చి పగలగొట్టారని ఎట్టా రాస్తారు దాంట్లో? అంటే ఇంకా వాళ్ళ పాత ఇది నడుస్తుంది ఆ చీఫ్ సెక్రటరీ ఉండటం మూలాన. ఆ పోలింగ్ లో పాల్గొన్న ఆఫీసర్లు ఎవరో అధికారులు కదా, సిబ్బంది ఉంటారు కదా, ఆయన రాగానే లేచి నమస్కారం పెట్టారు కదా. మరి ఎమ్మెల్యే నాకు తెలుసు కదా, పగలగొట్టింది అతని కళ్ళ ముందే జరిగింది కదా. అడ్డుకున్న వ్యక్తిని, తిరుగుబాటు చేసిన వ్యక్తిని మళ్ళీ తలబగలు కొట్టారు కదా గొడ్డలు పెట్టి. ఇంత అసాంఘికంగా జరుగుతా అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ముఖ్యమంత్రి ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడ ఉండి శాంతి భద్రతలను కాపాడాలి కదా, ప్రజా జీవితాలను తన జీవితాలుగా చూడాల్సిన, కాపాడాల్సిన ఇది ఎవరిది? ముఖ్యమంత్రిదే కదా. హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నట్టు? అసలు హోమ్ మినిస్టర్ ఉందో లేదో తెలియదు. కరెక్టే. ఇక్కడ ఈ పాయింట్లోనే యాక్చువల్గా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ఆయన తీసుకోవాలా వద్దా, ఆల్రెడీ క్యాట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆయన తీసుకోవాలా వద్దా అనే అంశంలో చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి పంపించారట. ఇప్పుడు ఆ విషయంలో ముఖ్యమంత్రి కలుగు చేసుకున్నప్పుడు ఈ విషయంలో కూడా కలుగు చేసుకోవాలి కదా, చేయాలి కదా. అతని బాధ్యత కదా. అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అంతా నడిచే చీఫ్ సెక్రటరీ కంట్రోల్లో. అతను ఒక కుల విద్వేషంతో నడుస్తున్నాడు. అతను కరుడు కట్టిన కులోన్మాదిగా, మతోన్మాది ఎట్టగో కులోన్మాది లాగా ప్రవర్తిస్తున్నాడు. ఒక ట్రిబ్యునల్లో ఒక ఆఫీసర్ని మీరు రెస్టోర్ చేయండి, తీసుకోండి అని చెప్పినప్పుడు అప్పటికి ప్రభుత్వం సీజ్ అయిపోయింది పవర్స్. ఎవరికి పంపాలి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి పంపించాలి. ఇట్లా వచ్చింది క్యాట్ ఆర్డర్, మమ్మల్ని ఏం చేయమంటారు? చీఫ్ మినిస్టర్కి పంపించడం ఏంటి? చీఫ్ మినిస్టర్ పంపించడం అంటే కుట్ర దాగి ఉంది కదా దాంట్లో. దాని మీద అప్పీల్కి వెళ్ళమని ఆపద్ధర్మం ఉండే ముఖ్యమంత్రికి ఉండే పవర్స్ ఏంటి? అసలు ప్రభుత్వానికి ఉండే పవర్స్ ఏంటి? ఆ విషయంలో చొరవ తీసుకుని మరి కలుగు చేసుకున్నావు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కలుగు చేసుకోవాలి కదా. అంత మునుపు ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానం చేసి పంపావు కదా. నీకున్న 2 కొమ్ములేంటి? రేపు పొద్దున నువ్వు రిటైర్ అయితే నీ బతుకేంటి? నీలాగా అంత మునుపు రిటైర్ అయిన వాళ్ళందరూ, చీఫ్ సెక్రటరీగా చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ? కేంద్ర కేబినెట్ సెక్రటరీకి చేసిన వాళ్ళందరూ వాళ్ళ కేర్ ఆఫ్ తెలియదు. ఎవరు రోడ్డు మీద నడుస్తుంటే వీళ్ళు ఎవరో గుర్తుండదు. నువ్వు ఆ సీట్లో కూర్చున్నంత కాలమే, నీకు 6 నెలలు ఉందో 3 నెలలు ఉందో, తర్వాత ఏం పేగలవు నువ్వు? ఎవరినేం పేగలవు? ఏంటి పడతాను? ఇంకోటి, ఇవాళ వైఎస్ఆర్ సిపికి చీఫ్ సెక్రటరీ కాదు, అతను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు రాష్ట్రం మొత్తానికి. అసాంఘిక శక్తుల్ని కొమ్ముగాశాడు. అసాంఘిక శక్తులు, పోలీసులు ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని కీలకమైన పోస్టులో నియమించాడు అతను. దీంట్లో ఇవాళ ప్రస్తుతం అపాయింట్ చేసిన డీజీపీ కూడా బాధ్యుడే. ఆయన మీద కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు, పౌర సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆయన తీసుకున్న ఫర్మ్ నిర్ణయాలు ఏంటి? కొత్తగా డీజీపీ వచ్చిన తర్వాత మరి ఆయన తీసుకున్న ఇదే ఉండాలి కదా కంట్రోల్ చేయడానికి. తర్వాత ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ మీటింగ్ పెట్టుకుని ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఎవరెవరు గొడవలు పడ్డారు అనేది ఆయనకి లిస్ట్ ఉండాలి కదా. సిట్ వేసి సిస్ట్ చెప్పే వరకు కూడా మరి ఆయన ఏమైపోయినట్టు? కొత్తగా వచ్చిన డీజీపీ ఆయన మీద ఎవరు ప్రెజర్స్ ఉన్నట్టు? చీఫ్ సెక్రటరీ ప్రెజర్ ఏమన్నా పనిచేసిందా? ఆ ప్యానల్ పంపించినప్పుడు, ఆ 3 పేర్లు పంపించినప్పుడు ఈయన పేరు పంపిస్తాను కాబట్టి మరి ఇది చేయమని, లేకపోతే అసలు దొంగలో ఎలక్షన్ కమిషన్లోనే కేంద్రంలోనే ఉన్నారా? ఇవాళ తెలుగు జాతిని పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు ఆట. ఇది తెలుగు జాతికి కాదు సిగ్గుచేటు, ఎలక్షన్ కమిషనర్కి సిగ్గుచేటు. అక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్టు ఉన్నాయి. అంతా ప్రశాంతంగా జరిగింది, రీపోలింగ్ ఎక్కడ పెట్టాల్సిన పని లేదని అన్నారు. ఎట్లా అంటారు? ఇటువంటి అసాంఘిక ఘటనలు జరిగినప్పుడు చీఫ్ ఎలక్షన్ అంత మానిటరింగ్, అంత కీన్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు టీవీలో వస్తుంది కదండి. ఎట్లా మిస్ అయ్యారు? ఎమ్మెల్యే నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి పగలగొడుతున్న దీన్ని ఎట్లా మిస్ అయ్యారు? అలాగే తాడిపత్రిలో అక్కడ మా ఎమ్మెల్యే అమ్మ బూతులు తిట్టుకుంటా బెదిరింపులు జరిగింది కదా. అసలు అక్కడ డిఎస్పీ ఒక చైతన్య అనే అతను ఎట్లా వచ్చాడు? దానికి ఆర్డర్ ఏమైనా ఉందా? ఎవరు ఆర్డర్ చేశారు? అది అసాంఘికమో చట్ట వ్యతిరేకమో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలిగా. కానీ సువీర గారు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అందుకని తిరుగుబాటు వచ్చింది. తెనాల్లో జరిగింది. తెనాలి ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి క్యూలో నిలబడకుండా వెళ్తుంటే ఒక సామాన్యుడు ఆయన అడిగి అతను వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేయి చేసుకుంటే ఇతను చేయి చేసుకుంటే తిరుగుబాటు వచ్చింది. అలాగే మాచర్లో ఒక మహిళ
మాచర్లో గొడ్డల దెబ్బతో పడితే ఎంత ఇక్కడ నుదుటిన గాయం ఎలాంటి గాయం అయిందో నేను నిర్గాంతపై నిజంగానే ఇది ఏమైనా గ్రాఫిక్ అనుకున్నానండి. ఆ మహిళ ధైర్యానికి ఆవిడకి పాదాభివందనం చేయాలి. ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ గా ఆవిడ ధైర్యానికి పాదాభివందనం చేయాలి. ఆవిడ గారు ఎవరు తర్వాత పిన్నెల్లి అది పగల కొడుతున్నప్పుడు ఆ లుంగి కట్టుకుని ఒక వ్యక్తి పరిగెత్తి పక్కన ఎమ్మెల్యే అనుచరుణ్ణి గట్టిగా ఎదుర్కొన్నాడు. ఆ ఎమ్మెల్యే ఏలు పెట్టి చూపించాడు, నీ అంత చూస్తాను బెదిరించినట్టు. తర్వాత పిన్నెల్లి బయటికి వెళ్తుంటే మహిళలు కూడా పిన్నెల్లికి వేలు చూపించారు కదా. ప్రతి చోట జరిగిందండి ఇది. అంటే ఇంత తిరుగుబాటు 5 సంవత్సరాలుగా అణిసిపెట్టబడింది. 5 సంవత్సరాలుగా భయంతో ప్రజల్ని అణగదొక్కారు వీళ్ళు. అసాంఘిక శక్తులు 5 సంవత్సరాలు వెళ్ళి తెలుగు ఆంధ్రుల్ని వాళ్ళు ప్రాణాలు ఒగ్గబట్టుకుని ఉన్నారు. ఎప్పుడు అవకాశం అని నిరంతరం దేవుణ్ణి కోరుకున్నారు. ఆ అవకాశం మే 13వ తారీఖున వచ్చింది. మే 13వ తారీఖున ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని చూసి అక్కడ నిలబడిన వైసీపీ తరఫున నిలబడిన వాళ్ళందరూ వెన్నులో వణుకొచ్చి పరిసరాల్లో కూడా వెళ్ళటం మానేశారు. అందుకనే వాళ్ళు ఎక్కడికక్కడ అస్త్ర సన్యాసం చేసిన మాటలు మాట్లాడారు. అక్కడికని వెళ్తే తెనాల్లో జరిగిన సంఘటన లాంటిదే మనకు కూడా జరుగుతుందని భయం పట్టుకుంది. అదొక ఇండికేషను. ప్రతిమా చోట్ల చాలా చోట్ల మంత్రులు మాజీ మంత్రులు అందరూ బయటకు కూడా రాలే. 3-4 ఇంటికి వెళ్ళి ఓట్లు వేశారు. తెలిసిందా? అవాకులు చెవాకులు మాట్లాడిన చాలామంది సాయంత్రం 4 ఇంటికి వెళ్ళి చేశారు. ఎందుకంటే జనాలు అందరిలో వెళ్ళిపోతారు. అప్పుడు తాపీగా వెళ్తే ఓపిక వాళ్ళలో కూడా తెలుగుదేశం తరపు నుంచి వచ్చిన వాళ్ళలో కూడా కతి ఉత్సాహం చల్లారుతుంది. ఆ టైంలో వెళ్ళి వేస్తే వెళ్ళేసి సేఫ్గా వేసుకురావచ్చు అని చెప్పి కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే కనుక వైసీపీ గెలిచే అవకాశం ఉంటే ఈ పార్టీకి స్వైర విహారం ఇంకా వేరుగా ఉండేది మీకు రాష్ట్రంలో. అది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మాకు 170, 55, 160 వస్తాయని చెప్పడం అంటే కేఏ పాల్ గారు కూడా చెప్తాడు కదా, నేను గెలిచినా నాకు 9 లక్షల ఓట్లు వస్తాయని. అంటే మీరు అన్నదానికి ఒకవేళ గెలుస్తామన్న దృఢమైన నమ్మకంగానే ఉంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు విదేశాలకు పారిపోయి అక్కడేదో ఎందుకు పెట్టుకుంటారు? అలాంటి దానికి అవకాశం ఉండేది లేదు. ఇప్పుడు ఈవెన్ పిన్నెల్లి కోసం ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాల్లో వెతకాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ధైర్యవంతుడు, అంత పోటుగాడు, అంత గెలుస్తామనే ఇది ఉంటే అదే అక్కడే ఉండేవాడే. రాత్రిపాటి వెనకదొడ్డి దారిలో ఎందుకు పారిపోతాడు? పోలీసుల సహకారంతో పారిపోయాడు అని అంటారు కదా. అతను నిజమైన మగాడు లేదా నిజమైన నాయకుడు, ప్రజానాయకుడు, ఏం తప్పు చేయనప్పుడు ఇంట్లోనే ఉండాలి కదా. పారిపోవాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ సంకేతాలు ఇస్తున్నాయని అంతే కదా. ఇవన్నీ సంకేతాలే కదా. ఇప్పుడు అట్లాగే నర్సరావుపేట ఎంపీ క్యాండిడేట్ ఏం మాట్లాడాడు, మచిలీపట్నంలో క్యాండిడేట్ తండ్రి ఏం మాట్లాడాడు, ఇవన్నీ రికార్డ్ అయినాయి కదా బయట ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అని. అట్లాగే శ్రీకాకుళంలోనే ఒక అతను నా ఎంట్రుకు బీగుతారా అన్న మనిషి ఎక్కడ ఉన్నాడు, కేర్ ఆఫ్ అడ్రస్ లేడు. తన భార్యనే నిలబడింది కదా తన మీద. అతని పేరు ఎమ్మెల్సీ ఏదో పేరు. ఏమైపోయాడు? ఆ రోజు తొడలు కొట్టిన వాళ్ళు, జబ్బలు తెరిచిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడ పడుకున్నారు? ఇది క్లియర్ ఇండికేషన్. కానీ ఇంత క్లియర్ ఇండికేషన్ ఉంటే ఇంకా ఏదో ప్రజల్లో నాడి దొరకలేదని కొంతమంది విశ్లేషకులు. ఎవడో కిరాయండి, పెయిడ్ ముండా కొడుకులండి వాళ్ళ గురించి మాట్లాడేది. ఆ జ్యోతిష్యులను పెట్టుకుని వాళ్ళు చేసే చిల్లర పంచాయతీలు అండి. కళ్ళ ముందు నగ్నంగా కనపడతా అంటే తిరుగుబాటు ప్రజల్లో సంకేతం, ప్రజల్లో యొక్క ఏ రకమైన ఇది ఉందనేది మనకు క్లియర్గా కనిపిస్తా అంటే ఇంకా కిరాయి జ్యోతిష్యులను పెట్టి, కిరాయి మేధావులను పెట్టి, ఇంకా కిరాయి సర్వే ఏజెన్సీల పేరుతో ఇవన్నీ మాట్లాడటం అంటే రేపు కనీసం పోలింగ్ కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకరనే భయం. ఈ 15 రోజులు బతకాలంటే కనీసం మళ్ళీ ఇప్పుడే కనుక అస్త్ర సన్యాసం చేస్తే ఇంకా ఏమైపోతామనే ఒక ఈ అభద్రతా భావంతో కూడినటువంటి వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. కానీ సువీర గారు 151 సీట్లు వచ్చిన తర్వాత మీరు గతంలో చెప్పినట్టు సింగిల్ డిజిట్టో లేకపోతే జనసేనకి ప్రతిపక్ష హోదా కూడా రాదు, జనసేన కంటే తక్కువ వస్తాయని. ఎగ్జాక్ట్లీ జనసేనకి ఇచ్చిన 21 సీట్ల కంటే తక్కువ వస్తాయి అనేది మీరు చెప్తూ వచ్చిన ప్రతిసారి మాట. 5 సంవత్సరాల పరిపాలనకి ఇంత వ్యతిరేకత వస్తుందా ప్రజల్లో? దుర్మార్గం, దురదృష్టం. నేను ఫస్ట్ అలా కాదు, మనం మాట్లాడుకుంటే 151 అంటే 130 సీట్లు కోల్పోయేంత దుర్మార్గమా? 130 సీట్లు కోల్పోయేంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అంతకంటే ఎక్కువ అండి. ఇంకా అంతకంటే పరాకాష్ట ఏమీ లేక అయ్యే వస్తున్నాయి. కానీ అసలు నిజంగా పరాకాష్ట నిజంగా కనుక ఇంకా ఇది జరుగుంటే అసలు రాష్ట్రం నుంచి వాళ్ళని తరిం కొడతారు. అంటే ప్రజల్లో చైతన్యం చచ్చిపోయింది. ఇవాళ ఇంటర్నెట్కినూ సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి యువతలోనూ అందరిలోనూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యమాలు చేసే చైతన్యం చనిపోయింది. మంచి పాయింట్ తీసుకొచ్చారు.
కాబట్టి నిజంగా కనుక మేము చిన్నప్పుడు కనుక లేకపోతే తెలంగాణ ఉద్యమం జరిగిన టైంలో ఉన్నటువంటి ఉత్సాహం 20 ఏళ్ళ నాడు ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహం కనుక ఉండుంటే ఈ పాటికి కాలక్రమేణా జవసత్వాలు ఉడికిపోయినాయి అనుకుంటున్నాను నేను. నిజమైన చైతన్యం కనుక లేదా పోలీసులు భయంతో కూడా కొంతమంది బయటికి రాకుండా ఉండిపోవచ్చు, గంజాయి మొత్తంలో కొంతమంది యువత రాకుండా ఉండిపోవచ్చు, లేకపోతే ఈ 5 ఏళ్లలో తాగిన కల్తీ సారా మూలాన జనాల నరాల సత్తు సన్నగిల్లిపోయి మంచం మీద పడిపోయి బయటికి రాలేక కాళ్ళు చేతులు ఆడక యువత కూడా మనుషులు మగాళ్ళు అందరూ అట్లా ఇదైపోయి ఉండొచ్చు. కానీ ఆ చైతన్యం కనుక నిజంగా తిరుగుబాటు బయటకు వస్తే వీళ్ళందరినీ రాష్ట్రం ఈడిపించి కొట్టేవాళ్ళు కదా. అంత ఎవర్షన్ అండి. నేను ఊహించలా. నేను 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కుర్రాడు కష్టపడి తిరిగి వచ్చాడు. మనమే చేసాం, దీంట్లోనే చేసాం. కష్టపడి పాదయాత్ర చేశాడు, ప్రజలతో మమేకం అయ్యాడు నిరంతరం. తను జాగ్రత్తగా చేసుకుంటే తండ్రి పేరు కూడా దాటి వెళ్తాడు. ఇంకొక విషయం కూడా అన్నారు మీరు, అసలు చంద్రబాబును మర్చిపోతారు కూడా అన్నాం. ఎందుకంటే తను ఆ రకంగా చేసుకొచ్చాడు. కానీ ఇంత నమ్మక ద్రోహం, నైవంచన, మరో రూపం, అపరిచితుడు లాంటి రూపం ఉంటుందని తర్వాత కదా అధికారంలోకి వచ్చినాక తెలిసింది. అంటే మనకు తెలిసినా కూడా ఫ్యాక్షనిస్ట్ మారాడని అనుకున్నాం. ఒక కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు, నేను 30 ఏళ్ళుగా చూసిన కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ఉంటాడు, ఆ ఫ్యాక్షనిస్టుని దాటి అతను ప్రజానాయకుడిగా ఏమాత్రం వెళ్ళలేదు. అంటే మీరు అన్నట్టు 130 సీట్లు 5 ఏళ్లలో కోల్పోతే చరిత్రలో నిలిచిపోతుందేమో కదా. 100%. ఆ పార్టీ కూడా ఉండదండి, 5-6 నెలలండి ఆ పార్టీ బతుకు కూడాను. నేను అప్పుడే చెప్పాను, 2 పార్టీలు మనుగడ కోల్పోతాయనో అదే జరుగుతుంది. కాలజ్ఞానం కాదు, కళ్ళ ముందు చూసింది, మా అంచనా వేసింది. ఏ రోజున ఒక ముఖ్యమంత్రి అనే మనిషి పరజాలు కట్టుకురావటం ఏంటండి? ఆడాళ్ళు పరజాలు కట్టుకుని పరపురుషులు చూడకుండా వెళ్ళినట్టు, మా అంతఃపురంలో మహిళలు కనుక అంతఃపురంలో మహారాణులు వెళ్ళినప్పుడు పక్కన పరజాలు కట్టుకెళ్ళినట్టు పరజాలు కట్టుకుని వెళ్ళే ముఖ్యమంత్రి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైము. సెక్రటరియట్కి రాని ముఖ్యమంత్రి భారతదేశంలో 2వ వాడు. ప్రజలతో కలవటం, ప్రజలు ఏంటనేది తెలియకుండా ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం, తనకంటూ ఒక సొంత డైలాగ్ లేదు, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు, ఒక మినిస్ట్రీ మీద ఎంతవరకు రివ్యూ లేదు. ఎక్కడన్నా మీరు ఒక క్యాబినెట్ మీటింగ్ రివ్యూ జరిగింది ముఖ్యమంత్రి సమక్షంలో 5 ఏళ్లలో చూసారా? రికార్డ్ అవ్వటం చూసారా? ఎక్కడన్నా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టాడా అధికారులతో? ఎక్కడన్నా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టాడా? ఎక్కడన్నా మైన్స్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టాడా? ఏ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టాడో ఒక ముఖ్యమంత్రి చెప్పండి. ఎక్కడన్నా కనిపించిందా? మీరు రికార్డ్ అయిందా? ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి. సెక్రటరియట్కి వెళ్తాం, ఎక్కడన్నా ఉందా అసలు? మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా యథాలాపంగా అనేసారు, కానీ చాలా క్షేత్రస్థాయిలో పరిశీలించి సెక్రటేరియట్కి రాని భారతదేశంలో 2వ ముఖ్యమంత్రి అన్నారు. అంటే మొదటి ముఖ్యమంత్రి ఉన్నారుగా, కేసీఆర్ ఉన్నాడు కదా, కళ్ళ ముందు కనిపించాడు కదా. ఎగ్జాక్ట్లీ. 2వ ముఖ్యమంత్రి భారతదేశంలో సెక్రటేరియట్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని గడప దాటకుండా ఇంత అనర్గళంగా ఆవేశంగా మాట్లాడుతూ కూడా మీరు ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోయి? ఇది రికార్డెడ్ కదండి. ఒక తెలుగువాడిగా పుట్టినందుకు మనకు సిగ్గుచేటుగా అయిన విషయాలు కదా ఇవన్నీ మనం ఏ రకంగా గర్వకారణంగా మాట్లాడగలగాలి? పోనీ ఆయనే ఆదర్శమే ఈయనకు కూడా. అంతే మరి, 2 ఒకే రకమైన సమాంతర ధ్రువాలు 2 కూడా. అందుకని ఒకరినొకరు కాపాడుకోవడం, ఇది చేసుకోవడం జరిగింది ఇద్దరి మధ్య. అవినాభావ సంబంధాలు జాతిని నాశనం చేయటంలో, ఇక్కడ తెలంగాణ జాతిని నాశనం చేయటం, అక్కడ ఆంధ్ర జాతిని నాశనం చేయటం, ఇద్దరు కూడా సమానంగా పోటీపడి చేశారు కూడబలుకొని. అంటే మీరు చెప్తున్న ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితికి పడిపోవడం అని అంటే మరి అది అతిశయోక్తి, లేకపోతే 4వ తారీఖున చూస్తారు కదా. ఇప్పుడు అతిశయోక్తి కాకపోతే చంద్రబాబు నాయుడు అనే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రావడం ఎవరిని ఊహించారా? కరెక్ట్. అసాంఘిక శక్తి చంద్రబాబు. దుర్మార్గంగా ఏమన్నా క్రూరంగా పాలించాడా 5 ఏళ్ళు? 5 ఏళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? ఇండస్ట్రీ రాలేదా? తిరుపతిలో నుంచి మొదలెడితే మీకు విశాఖపట్నం వరకు రోడ్లు ఎక్కడ వేయలేదా? ఒక కొత్త రాజధాని అనే దాన్ని రూపకల్పన జరగలేదా? ఒక పోలవరం 70% కంప్లీట్ కాలేదా? విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం వచ్చి అక్కడ సమ్మిట్లు జరగడం, నిరంతరం ఒక హడావుడి జరగలేదా? ఈ విదేశీ నిధులు కియా మోటార్స్ లాంటివి రాలేదా? అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ చూడలేదా? అది పాపమా? ఆయన అరాచకం పాలన అది. అంత పాలన చేసిన మనిషికి 23 సీట్లు ఇచ్చిన జాతి దుర్మార్గంగా, దారుణంగా హింసించి, మోసం చేసి, వంచబడితే వాళ్ళు తీర్పు ఎట్టా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజల్ని బిచ్చగాళ్ళని చేసేసి వాళ్ళని నేను ఇచ్చిన డబ్బులతోనే నువ్వు బతకాలి అని చెప్పటం, ప్రజలకి, కార్మికులకి, కర్షకులకి పని లేకుండా చేయడం, ఇసుక దొరకదు,
నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగానికి అనుబంధ రంగాలన్నీ కుదేలైపోయినాయి. దాని మీద బతికే రాడ్ బెండర్లు, తాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, రకరకాల మంది ఉంటారు. ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు, కార్పెంటర్లు, ఇవన్నీ కుదేలైపోయినాయి ఈ వ్యవస్థలన్నీ. రోడ్లు ఎక్కడా లేవా? ఆటోలు మీద నేను 10,000 ఇచ్చాను, ఆటోకి 10,000 ఇచ్చేస్తే ఆటో ఇచ్చిన తర్వాత రోడ్లు బాగానప్పుడు ఆడికి అయ్యే రిపేర్కి ఎంత సంవత్సరానికి? నేను 10,000 ఇచ్చేసాను, నువ్వు జీవితాంతం ఆటో తోలుకుని బతుకు, లేకపోతే 5 ఏళ్ళు ఉద్యోగం ఇచ్చాను, నువ్వు జీవితాంతం అక్కడితోనే సావు అని చెప్పటమా? వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడమా? నువ్వు నీ 5 సంవత్సరాల్లో ఒక జాతీయ కంపెనీ ఒకటి వచ్చింది, అంతర్జాతీయ వదిలేసేయండి. జాతీయ స్థాయి కంపెనీ నా టాటా కానీ, రిలయన్స్ కానీ, ఇంకొకళ్ళు కానీ ఏమన్నా వచ్చారా? ఒక అదాని అని అక్రమంగా వచ్చి ఆ దుర్మార్గంగా వచ్చినట్టుగా నువ్వు పోర్టులు రాసి ఇచ్చేసావు. ఇవాళ రాసిన పోర్టులో జరుగుతుంది ఏంటి? డ్రగ్ ఇంపోర్ట్ జరుగుతుంది, అసాంఘికమైన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి ఇవాళ. అంటే ఒక రంగం అని కాకుండా అన్ని రంగాలు మీద ఇంపాక్ట్ పడింది. అన్నిటి మీదనండి. ఎవరి మీద ఎవరు సుఖంగా లేరు కదా. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక వయసు వచ్చిన ఆడపిల్ల మగపిల్లడు ఉంటారా? చదువుకునే వాళ్ళు ఉంటారా? విద్యారంగం కుదేలైపోయిందా? ఇవాళ ట్యాబుల పేరుతో మీరు ఇచ్చేసేసి బైజూస్ అనే ఒక దిక్కుమాల కంపెనీతో మీరు టైప్ పెట్టుకుని ట్యాబులు ఇచ్చారు ఇంటర్నెట్ పేరుతో. టీచర్లు లేరు అక్కడ స్కూల్లో. ఆ యుక్త వయసులోకి అడుగు పెడుతున్నటువంటి 10-12 ఏళ్ల వయసులో కౌమారంగా వయసులో దాటి క్రాస్ అయ్యే వాళ్ళు ఒక కోరికలు మొదలవుతాయి కదా. అదేం కాదు కదా. ఇవాళ ఇంటర్నెట్ ద్వారా ట్యాబుల్లో పిల్లలు చూసిన నీళ్ళ చిత్రాలేంటి, బ్లూ ఫిల్ములు, పోర్న్ చూడలేదు, పోర్న్ ఫిలిమ్స్కి ఎడిక్ట్ కాలేదా ఆంధ్రప్రదేశ్లో పాఠశాల పిల్లలు? చెప్పమనండి, ఎవరినో మాట్లాడతారు, డిబేట్కి రమ్మనండి. ఈ మాట్లాడే సోకాల్డ్ అనలిస్టులుగా ఉండే కిరాయి తీసుకుని మాట్లాడే వాళ్ళని రమ్మని నేను మాట్లాడతాను. బహిరంగ వేదిక మీదకి రమ్మనండి, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుందాం. ఈ మాట్లాడే గొప్ప గొప్ప పేర్లు ఎత్తడానికి కూడా నాకు అసహ్యం. ఎవరైతే సమర్థిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమర్థిస్తా మాట్లాడే మేధావులు ఎవరైతే ఉండారో, నెల నెల కిరాయికి తీసుకుని మాట్లాడేవాళ్ళు, ప్రజాహితం ఉంటే రమ్మనండి, పబ్లిక్ డిబేట్కి రమ్మనండి. లేకపోతే విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ దగ్గరికి రమ్మనండి, మాట్లాడదాం. ఏ వ్యవస్థలు కుదేలైనయో, ఏ వ్యవస్థలు బాగున్నాయో చెప్పమనండి వాళ్ళని. కుదేలు కాకుండా రాష్ట్రంలో ఏదన్నా ఒక రంగం బాగుందా? రవాణా రంగం ఏంటి? హైదరాబాద్ విజయవాడలో ఉండే రవాణా రంగం ఏమైపోయిందండి? లారీలన్నీ మూతపడిపోయినాయి. కొన్ని లక్షల మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లకు బతికే వాళ్ళు అందరూ జీవితాలు బజారును పడిపోయినాయి. అక్కడ ట్రాన్స్పోర్ట్ విధానంలో తీసుకున్న చర్యల మూలాన రవాణా రంగం కుదేలైపోయింది. రైట్ సార్. మరి ఎంపీల పరిస్థితి ఏంటి సార్? 25 మీకు 22 నేను అనుకుంటా 2-3 అనుకున్నాను కదా, మీకు చెప్పాను కదా. అరకు, కర్నూలు రెండే కనపడుతున్నాయి. ఇవాళ మారిన పరిస్థితుల్లో ఈడిసినట్టు కనుక ఈ సునామీ కొట్లాట్లు అవి కూడా ఉంటాయో లేదో నాకు అనుమానమే. కడప ఇటు పరిస్థితుల్లోనూ షర్మిల గారు గెలుస్తారని అంటున్నారు. తర్వాత టైట్ అనుకున్న మన రాజంపేట కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయనేది చెబుతున్నారు. అక్కడ నాకు చిత్తూరు బీజేపీకి ఇచ్చిన 6 ఎంపీలలో 6లో 5 కొట్టేస్తారండి. అరకు ఒకటి కొద్దిగా అంటున్నారు, కానీ అరకు కూడా నాకు ఆర్ఎస్ఎస్లో ఒక బలమైన వింగ్, క్షేత్రస్థాయిలో పనిచేసే వనవాసి కళ్యాణ్ అనేది చాలా బాగా చేసిందని నాకున్నటువంటి ఇది. కాకపోతే అక్కడ ఏంటంటే క్రిస్టియానిటీ ప్రభావం ఎంతవరకు ఉందో, బలంగా ఉంటుందా? క్రిస్టియానిటీ ప్రభావం కూడా చాలామంది పాస్టర్లు కూడా ఇదయ్యారు. మనం తప్పు చేస్తున్నాము, యేసు ప్రభువు మీద మనం నిత్యం పవిత్ర గ్రంథం చదువుతా కూడా ఇటువంటి మనుషులకి మనం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే బాబాయిని చంపటం ఇవన్నీ కూడా మరి వాళ్ళ కౌంటే కదా. ఒక డాక్టర్ మరి సుధాకర్ కూడా దళితుడే కదా, మరి ఆయన క్రిస్టియానిటీ చేసేవాళ్ళే కదా. సుబ్రహ్మణ్యం కూడా ఇదే కదా. మరి వీళ్ళందరినీ మరి ఏ గ్రంథం చెప్పింది మనుషులను చంపమని? పవిత్ర గ్రంథం చెప్పలేదు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా దుర్మార్గం చేయమని. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అంటే ఇంత ఉత్తేజం రావడానికి కారకులైన ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులు, అట్లాగే ధైర్యంగా ఈ గళమెత్తి మాట్లాడే 5 సంవత్సరాలుగా ప్రాణాలను కూడా తెగించి మాట్లాడిన అనలిస్టుల పేరుతోనో లేకపోతే సమాజహితం కోరతం పేరుతో వచ్చిన పేర్లు కూడా మనం పుస్తకాలు రాసిన రచయితలు ఉన్నారు. ఆ అసాంఘిక చర్యలని, నియంత్రణతో పాలన మీద వ్యతిరేకిస్తా వాస్తవాలను వెలుగుకి తీసుకొచ్చి రాసిన రచయితలు ఉన్నారు, 100 పేజీలు రాసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నిజంగా ముఖ్యంగా ఏంటంటే పాపం 2 ఆడబిడ్డలు, షర్మిల, సునీత, ఇద్దరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వాళ్ళు చేసిన పోరాటం. చంద్రబాబు గారు అంటే సరే అది ఒక మేరు పర్వతం. చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే వాళ్ళ ఈ ప్రజాస్వామిక అది వివేకానంద రెడ్డి హత్య అంశంలో ఒక కడపకే పరిమితం అవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగానండి. ఆడపిల్లలు అందరూ మాట్లాడిన భాష మొత్తం ప్రతి గుండెని తట్టిందండి, ప్రతి ఆడబిడ్డని తట్టిందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వాస్తవాలు చూపించే ఛానల్స్ మొత్తాన్ని ఆపేసారు రాష్ట్ర వ్యాప్తంగా. ఫైబర్ నెట్ ద్వారా
లేకపోతే కేబుల్ ద్వారా మొత్తం చేసేసి నిరంతరం వాళ్ళ యొక్క అవాస్తవాలని అసత్యాలని ప్రసారం చేసే దిక్కుమాలిన ఛానల్స్నే అక్కడ ప్రసారం ఇచ్చేటట్టు చేసుకున్నారండి. అయినా కూడా థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి స్మార్ట్ ఫోన్ వచ్చేసిందండి, యూట్యూబ్ వచ్చిందండి. ఇలాంటి తెలుగు వన్ లాంటి మంచి ఛానల్స్ కూడా నిరంతరం కతి ప్రజాహితం కోసం పోరాడే వాళ్ళందరూ కూడా మాట్లాడింది నిజమే కదా వీళ్ళు మాట్లాడుతుంది అని ఒకళ్ళకి 10 మంది చూశారండి. కాబట్టి ప్రజల్లో ఒకసారి వచ్చినప్పుడు ఈ దొంగ వార్తలు పెట్టే ఈ ఛానల్స్ని చూసి జనాలు ఎవరు ప్రభావితం కారండి. కానీ ఇంత జరిగి మీరు చెప్పింది దాదాపుగా మీరు అన్నట్టు నగ్నంగా కనబడుతున్న వాస్తవం అనేది మీరు మాట్లాడిన విషయం. కానీ ఇంత జరుగుతున్నా వైజాగ్లో 9వ తేదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళంతా మాట్లాడడానికి ఎన్నిసార్లు వైజాగ్లో ఎన్ని వాయిదాలు అయినాయి? ఓహో, అంతకుముందు వాయిదాలు అయినాయిగా. కొత్త క్యాపిటల్ అక్కడేనని చెప్పి కాపురం పెడుతున్నా ఎన్ని మామూలే, ఎన్ని అవ్వలేదు. ఎన్ని ఆత్మవంచంతో కూడుకున్న మాటలండి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ త్రికరణ శుద్ధిగా వాళ్ళ అంతరాత్మకు తెలిసి పోతున్నామని. కాబట్టి అన్ని సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక 10 తరాలు కాదు, ఒక 100 తరాలు తిన్నా తరగనంత దోచేసుకున్నారు. విశాఖపట్నంలో చేసిన దోపిడీ అంత దోపిడీ కాదు. విశాఖపట్నం రాజధాని పెడతా అంటే మాకు వద్దు మహాప్రభు అన్నది ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉందా? మీ ఊరిని రాజధానిగా చేస్తాను అని అంటే వద్దు అని రోడ్డు ఎక్కిన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? డెఫినెట్గా ఈ విషయంలో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నేను వెళ్ళాను విశాఖ గ్రౌండ్ రిపోర్ట్. మరి ఏంటండి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే మాకెందుకండి రాజధాని, ప్రశాంతంగా బతుకుతున్నామండి. ఎక్కడన్నా ఉన్నారండి అటువంటి మహనీయులు? గొప్పాళ్ళకి విశాఖపట్నం ప్రజలు ఎట్టా అనుకోవాలండి? ఎంత దూరదృష్టి ఉందనుకోవాలి? వాళ్ళ జీవనాలను నాశనం చేశారు కదా. మానస ట్రస్ట్ నుంచి మొదలెడితే, అధికారం దగ్గర నుంచి వచ్చిన సంతకం పెట్టడం దగ్గర నుంచి వచ్చింది మొదలెడితే, అతను విజయసాయి రెడ్డి మాట్లాడిన భాష ఎంత దుర్మార్గమైన అసభ్యమైన భాష అండి. అతను చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఎవరన్నా సభ్య సమాజం సహించుతుందా? అతను చేసిన ట్వీట్లు ఏంటండి? ఆ రసాయనాల ఫ్యాక్టరీ ఇదైతే దాంట్లో జరిగిన ఘోరం ఏంటండి? ఇన్ని ప్రాణాల మీద వాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు అండి. వాళ్ళకి నష్టపరిహారం జరిగింది ఇంతవరకు? దాని మీద ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ ఏమన్నా జరిగిందా? అక్కడ ఎన్ని వేల ఎకరాలు దోసుకున్నారండి అధికారాన్ని అడ్డం పెట్టి? ఎన్ని మైన్స్ అండి, ఎన్ని వేల ఎకరాల మైన్స్ పెట్టుకున్నారండి? ఎంత అడవులు కొట్టేశారండి? ఇవన్నీ కూడా సమాజం గుర్తించదా? నిరంతరం పనిమాలిన కిరాయి ఛానల్స్లో వాళ్ళకు ఉండే భజన చేసే ఛానల్స్లో 3-4 ఛానల్స్లో అసత్యాలను ఎంతసేపు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి చేస్తే అయిపోతుందా? ఎప్పుడుగా నిజం కూటమి మీద కూడా చాలా ప్రచారాలు చేశారు కదా సార్ అధికార పార్టీ. చేశారు. అవన్నీ ప్రజల్లో ఏం ఆలోచించే ఏముండదండి. వాళ్ళకి అన్నీ తెలుసండి. వాళ్ళ నిజాలు ఏంటి, మనకు జరుగుతున్న నిజాలు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసండి. ప్రతి ఇంటికి కూడా చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ప్రపంచం చూసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఫోన్లో ఈ నిజాలు అన్నీ కూడా అరచేతిలోకి వచ్చేస్తున్నాయండి. అరచేతిలో నిజమే కదా అనుకుంటారు. టీవీలో చూడట్లేదు, వాళ్ళందరూ అరచేతిలో ఫోన్లోనే చూసుకుంటున్నారు ఏంటి అనేది. ఇవాళ టీవీ ఛానల్స్లో పెట్టేసి ఇళ్లలో టీవీలు చూస్తే ఏమన్నా అత్త కోడలు గొడవలు లేకపోతే ఇటువంటి టీవీ సీరియల్స్ చూస్తారు. కానీ వార్తా ఛానళ్ళ రేటింగ్ విపరీతంగా పడిపోయింది. ఎందుకంటే నిజాలు చూపించేవాళ్ళు లేరు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం నిలబడిన ప్రతి ఒక్కళ్ళు మీలాంటి జర్నలిస్టులు, నేను ఆ పేర్లు చదవాలన్నా కూడా చాలామంది పేర్లు నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఛానల్స్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అవకాశాన్ని కూడా నేను వాడుకుంటా. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ పేర్లు కూడా అట్లాగే ఐఏఎస్లుగా ఉన్నటువంటి గొప్ప వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ని ఇచ్చేశారు, సమాజం కోసం వాడారండి. కొన్ని పేర్లు నేను మర్చిపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏ వెంకటేశ్వర గారు మాట్లాడిన డైలాగులు, ఆయన చేసిన పోరాటం ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నిమ్మగడ్డ రమేష్ గారు, డాక్టర్ పివి రమేష్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మరి అట్లాగే లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన డైలాగులు రాజకీయ పార్టీలు కాకుండా ఒక న్యూట్రలిస్ట్ గారు మీలాంటి ఇప్పుడు ఒక గోపి లాంటి వ్యక్తి ఇంటర్వ్యూలు చేయడం, ఇప్పుడు అట్లాగే కందుల రమేష్ గారు ఆయన ఇది చేయటం, మరి ఆలపాటి సురేష్ గారు, సరే ఇప్పుడు వెంకటకృష్ణ గారు, అయితే సాంబశివరావు గారు, అట్లా మూర్తి, ఇటువంటి వాళ్ళని జర్నలిజాన్ని మీరు ఒక ఆయుధంగా పెట్టుకుని ప్రజాహితం కోసం. కానీ వీళ్ళందరినీ ఒక దీని వైపు చూపించే ప్రయత్నం జరిగింది చేస్తారండి. అంతే. అప్పుడు అది 2004 నుంచి రాజశేఖర రెడ్డి బతికొన్నప్పటి నుంచి అతను వ్యూహాత్మకంగా 2 పేపర్లు అని చెప్పి ఎవరైతే నిజాలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ డిఫెన్స్లో పడేసే మెకానిజం వాళ్ళు చేశారు. అది కొడుకు కూడా అదే పాటించాడు.
అంతే తప్పించి అప్పుడు 5 ఏళ్ళు 2009లో కాంగ్రెస్ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిందో మీకు తెలియదు. 2004లో అప్రతిహతంగా వచ్చింది. 2009 వచ్చే నాటికి చరిత్రహీనం అయిపోలేదా? రాజశేఖర రెడ్డి పోయే నాటికి అస్తుబిస్తుగా ఇది అవ్వలేదా? ఇది అంతే జరిగింది. అలాగే ఇప్పుడు దీంట్లో మళ్ళీ దీంట్లో మన జర్నలిస్టులుగా వచ్చిన ఆడస్మిల్ శ్రీనివాసరావు గారు, అప్సాన్ రాజేష్ గారు, ఇంకెంతోమంది, గఫూర్ గారు సిపిఎం పార్టీ నుంచి నిలబడిన సిపిఐలో వాళ్ళందరూ ప్రజాహితం కోసం పోరాడారు. మా తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం ఎట్లాగో చేయాలి, కానీ వీళ్ళందరూ కూడా తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చేసిన ఇది కూడా చాలా బాగుంది. అన్నిటికంటే కూడా ప్రధానంగా ఈ చంద్రబాబు గారు అది మేరు పర్వతం. ఆయన లేకపోతే వాళ్ళు అక్కడ ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రం లేదు. అది ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సింది వేరు. కానీ ఆడపిల్లలు ఇద్దరూ చేసిన పోరాటానికి మాత్రం తెలుగు జాతి మొత్తం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. సునీత గారిని, షర్మిల గారిని. వాళ్ళు మాట్లాడిన ప్రతి అక్షరం కూడా, ప్రతి మాట కూడా ఒక బాణాలాగా వెళ్ళి తగలాల్సిన చోట తగిలిని, బయటికి లాగాల్సిన మొత్తం కుళ్ళంతా బయటికి లాగేసారు వాళ్ళు. ప్రజలకి చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోతారు. నాయకురాలు నాగమ్మ, డెఫినెట్గా ఆడపిల్లలకి వాళ్ళు ఇద్దరు రోల్ మోడల్స్ అండి. నేను అనుకుంటాం ఏంటంటే షర్మిల గారు మాత్రం మంచి నాయకురాలుగా ఎమర్జ్ అవుతారు. అట్లాగే ఈవిడ సునీత గారు కూడా చదువుకునే ఆడపిల్లలందరూ కూడా మనం ఒక రోల్ మోడల్గా ఆవిడ చూపించాల్సినంత ఇది ఆవిడ భాష కానివ్వండి, వాళ్ళు ఎక్కడ తోనకుండా. కడప అయితే మీకు కాన్ఫిడెన్స్ ఉందా సార్? షర్మిల పార్లమెంట్ గెలుస్తారండి. ఆ పులివెందులు వచ్చేటప్పటికి మరి బొటాబడికి బాగా టఫ్ ఫైట్ అవుతుంది అనుకున్నాను. అదే నేను పార్లమెంట్ గురించి అడుగుతున్నా. పార్లమెంట్ అవకాశాలు ట్రయాంగిల్ ఫైట్లో బాగానే ఉందంటున్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోతారని ఎవరిని ఊహించారా? ఓడిపోలేదా? అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరో. ఇప్పుడు చిరంజీవి గారు ఓడిపోలా, అంత స్టార్ డమ్ ఉన్న మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదా? ఎవరు ఎక్కువ పులివెందులో రేపు అటువంటిది కూడా జరగవచ్చేమో. రైట్ సార్, చెప్పండి. థ్యాంక్ యూ అండి.